ఉన్నాం కాబట్టి తేలిక వెళ్ళాలి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ వ్యూహం ఉన్నది. కొంత టెక్నికల్గా చూస్తే అటెండెన్స్ అనేది విద్యార్థులకే కాదు శాసనసభ్యులు కూడా అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ లేకపోతే వాళ్ళని ఫెయిల్ చేయొచ్చు, అంటే డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నట్టుగా చట్టాలు ఉన్నాయనేటువంటి ఏదైతే ఉందో అదే ఇవాళ ఒకరోజైనా వచ్చి సంతకం పెట్టి పోవడానికి దోహదపడ్డదా, లేకుంటే చేసిన ప్రకటన కొంత ఇబ్బంది కలిగింది, వాళ్ళ సభకు రావడం ద్వారా వ్యూహం బెడిసి కొట్టిందని, లేకపోతే ఇంకోటని ఇక అనేక రకాలు, అది కూడా ఒక పొలిటికల్ డ్యామేజే జగన్కి అని అనుకోవచ్చా? శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. నేను రెండు కోణాలు చూస్తాను. మొట్టది ఒక అనలిస్ట్గా, అన్నిటికన్నా మించి ఒక పౌరుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెండు నిర్ణయాలని నేను తప్పుపడతాను. ఒకటి, శాసనసభకు వెళ్ళకూడదనే నిర్ణయం కరెక్ట్ కాదు, లేదా ఈరోజు ఒక్కరోజు వచ్చి ఆపడం కూడా కరెక్ట్ కాదు. దానికి చెప్తున్న కారణం కూడా రీజనబుల్ కాదు. అంటే శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వాలి, ఇస్తేనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, దానికోసం కావాలని దాని చుట్టూ శాసనసభ హాజరు కాకపోవడం అనేది రాజకీయంగా కరెక్ట్ కాదనేది నాకున్న బలమైన అభిప్రాయం నేను ఉంటాను. రెండు వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఇది వేరువేరుగా చూడాలి. నైతికంగా సాంప్రదాయంగా నేను మాట్లాడేది మొదటి పాయింట్. అంటే తీసుకున్న డెసిషన్ తప్పంటే నైతికంగా కరెక్ట్ కాదు, ఒకరోజు వచ్చిపోవడం అనేది కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి శాసనసభకు వాళ్ళు కంటిన్యూగా రావాలి. ఒక నిమిషం ఇచ్చినా విమర్శించవచ్చు, ఒక గంట ఇచ్చినా విమర్శించవచ్చు. ఒక గంట ఇస్తే ఎక్కువసేపు మాట్లాడుతాం, ఒక నిమిషం ఇస్తే ఒక నిమిషం మాట్లాడుతాం, అది విషయం కాదు. కాబట్టి సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఇంత ఇవ్వాలని రూలు నిబంధనలో ఉంటుంది, ఆచరణలో జరుగుతుందా శ్రీనివాస్ గారు? అధికార పార్టీ వ్యవహరిస్తే సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఏం చేస్తుంది? మధ్యలో క్వశ్చన్ చేసుకుంటా గొడవ చేసుకుంటే దాన్ని కూడా కాలహారం చేసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఇస్తే రావాలనేవి లేదు. కాబట్టి జగన్ గారు తీసుకున్న నేనే సమర్థించలేను. అట్ ద సేమ్ టైం ఈరోజు సభకు హాజరు కావడానికి భయపడి డిస్క్వాలిఫికేషన్స్ ఎదుర్కోవడానికి ఈరోజు సభకు వచ్చాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, మీకు కూడా తెలుసు, మీరు ప్రైమరీలో చెప్పారు, 60 వర్కింగ్ డేస్ కంటిన్యూగా ఆబ్సెంట్ అయితే శాసనసభ రద్దు అయ్యేదానికి చేసేదానికి స్పీకర్కి రైట్ ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. అది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, టెక్నికల్గా చూసినా ఇప్పటివరకు జరిగిన సమావేశాల యొక్క సంఖ్య, వైసీపీ ఆబ్సెంట్ అయింది కేవలం 15 రోజులు. అంటే 3 సార్లు జరిగింది, కానీ ఒకసారి 2 సార్లు, ఒకసారి 5 సార్లు, ఒక రోజు 11. అంటే మొదటిసారి హాజరయ్యారు, 2 రోజు 5, ఒకరు మొదటి రోజు వెళ్ళిపోయినారు. అంటే మొత్తంగా 3 సెషన్స్లో వైసీపీ వరుస ఆబ్సెంట్లు 15. ఇంకా వాళ్ళు 45 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయినా కూడా అయితే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ సమస్య. అంటే నా అవగాహన మేరకు వచ్చే గవర్నర్ సమావేశాలు, వచ్చే గవర్నర్ ప్రసంగం నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ బడ్జెట్ ఇయర్లో హాజరైనా కూడా ఈ డిస్క్వాలిఫికేషన్కి ఏం కాదు. అంటే ఇంక 2 సమావేశాలకు ఇప్పుడు 21 అంటున్నారు మార్చి, ఆ లెక్కేసుకున్నా కూడా మొత్తం కలుపుకుంటే వర్కింగ్ డేస్ 20 వస్తాయి, మొత్తం 40 రోజులు, 35 రోజులు అవుతుంది, మళ్ళీ 25 రోజులు ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా వచ్చే సమావేశాలకు హాజరైనా కూడా ఏమీ కాదు. డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవడానికి ఇంకా 3 సమావేశాలకి అందుబాటులో ఉన్నాయి. రెండోది, రాజకీయంగా చూసినప్పుడు నేను అనుకుంటుంది, సాంప్రదాయాల్లో మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు 1.5 years 2 years గతంలో పాదయాత్ర అప్పుడు రాలేదు, పక్క రాష్ట్రాల్లో జయలలిత గారు రాలేదు. ఇవన్నీ కూడా అధికార పార్టీ తీసుకునే రిస్క్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే పాదయాత్రకి వెళ్ళిన శాసనసభ్యులందరినీ 60 రోజులు సభ పెట్టి రద్దు చేసి ఉండొచ్చు, లేదా చంద్రబాబు గారు అంటే వాళ్ళ సభ్యత్వాన్ని వీళ్ళు రద్దు చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఒక పెద్ద లీడర్లు, ప్రతిపక్షాలు ఇట్లా సభ పోతూ ఉంటే రద్దు చేసే అలవాటు లేదు, అధికార పార్టీ ఎందుకు రిస్క్ అనుకుంటా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారికి వచ్చేసరికి కొంచెం ఉల్టా ఏంటంటే, డే 1 నుంచి ఆబ్సెంట్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ఎమోషనల్ ఒక ఇష్యూలో ఆబ్సెంట్ అయ్యాడు, జగన్ గారు 2 ఏళ్ళు కొట్లాడి మళ్ళీ పాదయాత్ర పేరుతో వెళ్ళిపోయాడు, జయలలిత గారికి ఇంకొక సమస్య, రామారావు గారికి ఇంకొక సమస్య. ఇక డే 1 నుంచి ప్రతిపక్ష హోదా అనే పేరుతో ఆబ్సెంట్ కావడం వల్ల పెద్ద చర్చకి ప్రజల్లో కొంత నెగిటివ్ అభిప్రాయం రావడానికి కారణమైందని. కాబట్టి నైతికంగా నేను సమర్థించలేను. టెక్నికల్గా ఈ రోజు వచ్చింది మాత్రం కేవలం సభ్యత్వం రద్దు అనేది ఉంది, ఇంకా వాళ్ళకి 2-3 సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. పాయింట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కొంత హాస్యాస్పదంగా ఉంది, కొంత భవిష్యత్తు ఏమైనా చెప్తున్నాడా అంటే 21 నాకున్నాయి కదా అంటే రిజర్వ్డ్ ఏమైనా పెట్టుకున్నారా? తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎట్లా 1 year 1.5 year తర్వాత మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడే 11కి ఇచ్చేస్తే మళ్ళీ 21కి ఇచ్చేది అనుకుంటున్నారా? అంటే ఎట్టిస్తారు? మనకు నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా రాజకీయ విభేదం ఉండాలి, ఉన్న అపోజిషన్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. శ్రీనివాస్ గారు ఇక్కడ నిబంధనలు ఎక్కడా కూడా
10% లేదు, కానీ సాంప్రదాయంగా 10% వచ్చింది. ఆ. మీకు గుర్తుంటే అమెరికాలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుకుంటే ఇవ్వచ్చు, దాంట్లో పెద్ద విషయం కాదు. కానీ టెక్నికల్ గా నిబంధన లేదు, కానీ సాంప్రదాయం మాత్రం 10% అనేది మన పార్లమెంట్ లో కొనసాగుతా ఉంది, అసెంబ్లీలో కొనసాగుతా ఉంది. కాబట్టి ఇది తేలే అంశం కాదు. తెలిసి రెండోది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు మేము ఉంటాము, లేకపోతే శాసనసభ ముఖ్యమంత్రి వీళ్ళు కాదు మేము ఉన్నామంటే ఆయన కట్టిస్తారు సభ, కూటమిలో ఉన్న భాగస్వామి ఉన్న వ్యక్తి. కాబట్టి ఇవన్నీ రాజకీయ విన్యాసాలే, ఇంకా 1 year పాటు ఇది నడుస్తాయి. సభ బాగా నడిస్తే శ్రీనివాస్ గారు, జగన్ గారు ఎప్పుడు డిఫెన్స్ లో పడతారంటే, ఈ మౌలికైన ప్రశ్న, జగన్ గారికి ఇది నష్టమా లాభమా? రాజకీయంగా, నైతికంగా నేను వ్యతిరేకిస్తా. రాజకీయంగా ఎప్పుడంటే సభను ఒక అర్థవంతంగా ఆ ప్రభుత్వం నడిపి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇస్తా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం డిఫెన్స్ లో పడుతుంది. అలా కాకుండా ప్రభుత్వం అర్థవంతంగా నడపకుండా అక్కడ కూడా జగన్ విమర్శించుకుంటా ఏదో మాట్లాడుకుంటా పోతే జగన్ గారి బయట మాట్లాడడానికి స్కోప్ వచ్చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారు, ఏం లోపల పడితే ఒకటే బయట పడితే అనుకుంటారు. ప్రభుత్వం అసెంబ్లీని నడిపే తీరును బట్టి జగన్ డిఫెన్స్ లో పడడం, అఫెన్స్ లో రావడం ఆధారపడుతుంది. రైట్. జూపిడి గారు గుడ్ ఈవినింగ్. అంటే ఫోన్ లైన్లో ఉన్నారు, తర్వాత జాయిన్ అవుతా అన్నారు. జూపిడి గారు, ఇవాళ హాజరు కావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకటైతే, తర్వాత మీకు కూడా అంటే ఒక తెలంగాణ స్టేట్లో బై ఎలక్షన్ వస్తాయి.